100కి 3 కప్స్ అంట. ఇప్పుడే అడిగాను. ఇవైతే తమిళనాడులో ఫేమస్ అండి. కూడా చాలా ఫేమస్. ఇక్కడ చూసారా? తమిళని చూసింటే అర్థమైపోయింది మళ్ళీ షాపింగ్ బ్లాగ్ అనేసి. ఇప్పుడైతే ఈరోజు నేను జయనగర్ బెంగళూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ షాపింగ్ సెంటర్ అనే చెప్పొచ్చు. ఇక్కడైతే మనకి లేడీస్ కావాల్సిన యాక్సెసరీ, చెప్పులు, బట్టలు అన్ని దొరికేస్తాయి. ఇంకా అవే కాకుండా చుట్టుపక్కల షాపింగ్ అయితే చాలా ఉంటుంది. అవే కాకుండా ఫ్రూట్స్, వెజ్జెస్, ఇంకా మనకి హోమ్ కి కావాల్సిన యాక్సెసరీస్, ఇంకా హోమ్ డెకార్స్ అయితే చాలా ఉంటాయి. అన్ని మీకైతే ఎక్స్ప్లోర్ చూపించేస్తాను ఈరోజు. ఇప్పుడు మీరు చూసేది బ్యాక్ సైడ్ ఆఫ్ ద షాపింగ్ కాంప్లెక్స్ అండి. ఈ బ్యాక్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే సందు పోతుంది. ఇక్కడైతే ఫ్రూట్ మార్కెట్, కూరగాయల మార్కెట్, ఇంకా ఫ్లవర్ మార్కెట్ అయితే ఉంటుంది. ఇంకా షాపింగ్ మాల్ చుట్టుపక్కల షాప్స్ ఏ ఉంటాయండి. రోడ్డు పైన, ప్లాట్ఫామ్ పైన కూడా పోసి అమ్ముతా ఉంటారు. ఇక్కడ నుంచి మెజెస్టిక్ పక్కనే. సో అక్కడ బస్ ఎక్కాలంటే జయనగర్ ఫోర్త్ బ్లాక్ అంటే ఇక్కడ వచ్చి దించేస్తారు. షాపింగ్ ఫుల్ గా చేసుకోవచ్చు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్, కాళహస్తిలో శివుడు ఎంత ఫేమస్, ఇక్కడ షాపింగ్ అయితే అంత ఫేమస్ అండి. అన్ని చీప్ గా దొరికేస్తాయి. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఇంకా ఫేమస్. మనకి చీప్ అండ్ బెస్ట్ గా దొరికేస్తాయి. బ్యాంగిల్స్ కానీ సపరేట్ స్ట్రీట్ అయితే ఉంటుంది, అంత ఫేమస్. ఇక్కడ అవే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అన్ని అమ్మాయిలకి రిలేటెడ్ గానే ఉంటాయి. ఇంకా చెప్పులు, బట్టలే కాకుండా స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, చైన్స్, ఇంకా ఈ ఫ్లవర్స్ వాస్ వస్తాయి కదా అవి, దువ్వెన్లు, ఇంకా హెయిర్ కి వేసుకునే హెయిర్ యాక్సెసరీస్. ఇంకా అమ్మాయిలు చూసారంటే షాపింగ్ కోసము కాలేజ్ లో ఎగ్గొట్టి మరీ ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ తో సహా. ఇంకా అదే కాకుండా ఈ జయనగర్ లో ఎక్కడ చూసినా చెట్లు, పార్కులే ఉంటాయి. ఈ చల్లదనానికి ఆ మామిడికాయ ముక్కలు ఉప్పు కారంలో అద్దుకొని తింటే అబ్బా. ఇదైతే షాపింగ్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ స్ట్రీట్. ఇక్కడైతే చెప్పులు, బట్టలు అన్ని స్ట్రీట్ పైన వేసుకొని చాలా బాగా అమ్ముతారు. చాలా బాగా కూడా ఉంటాయి తెలుసా. ఇంకా ఇక్కడ నకిలీ లిప్స్టిక్స్, ఇంకా ఫేషియల్ క్రీమ్స్, ఇంకా ఐలైనర్స్ ఇవన్నీ కూడా అమ్ముతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోకండి. ఇవన్నీ డూప్లికేట్ బ్రాండ్స్, అస్సలు బాగుండవు. ఇంకా చాలా మంది ఇక్కడ పిక్ పాకెటర్స్ కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జయనగర్ లో. ఇక్కడ ఇంకొకటి చెప్పిన 100 రూపీస్ వస్తువు 300, 500 చెప్తారండి. చాలా మోసం చేసేస్తారు. బార్గెన్ అయితే చాలా చూసి జాగ్రత్తగా చేయండి. చాలా తక్కువకే ఇస్తారు మనకి. జయనగర్ లో షాపింగ్ కాదండి, ఫుడ్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ చూసారా ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో. దీప్ అయితే మనం తెలుగులో అరటి మామిడికాయ అంటారు కదా, అది చిన్న మామిడికాయలు, చిన్న మామిడికాయ. ఇవైతే తమిళనాడులో ఫేమస్ అంటండి. ఇది కూడా చిట్టి మామిడికాయలతో పిక్కలు వేస్తారు. చాలా బాగుంటుంది చూడండి. అన్న ఇది ಎಷ್ಟು? కిలో 250 అంట. ఇక్కడ మనము ఆవకాయ వేసుకుంటాం చూడండి, పెద్ద పెద్ద మామిడికాయలు, అవి కూడా దొరికేస్తాయి ఇక్కడ. నేను చేతిలో పెట్టుకునేది అదే. వీళ్ళైతే మనకి ఇవే కాకుండా తమిళనాడులో ఫేమస్ అండి చిన్న మామిడికాయలు, దాన్ని మామిడి అంటారు. అదైతే ఊరగాయ వేస్తే సూపర్ గా ఉంటుందండి. ఇంకా మీరు ఊరగాయ కానీ మామిడికాయలు తీసుకున్నారంటే వీళ్ళే కడిగి తుడిచి ఇంకా క్లీన్ గా కటింగ్ అయితే చేస్తారు. చూడండి, ఈ అంకుల్ దగ్గర రేట్ కొంచెం ఎక్కువే, బట్ అయితే మామిడికాయలు ఆ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అన్ని ఊర్ల మామిడికాయలు అయితే ఇక్కడ మనకు దొరికేస్తాయి. నెక్స్ట్ టైం నేను జయనగర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడైతే మామిడికాయలు పర్చేస్ చేసుకొని ఊరుగా అయితే వేస్తానండి. గైజ్ ఇవే కాకుండా వీళ్ళు కప్స్ కూడా అమ్ముతున్నారండి. చాలా చీప్ రేట్, బెస్ట్ అంట. ఇక్కడంటే 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇవైతే చూసారా 100కి 3 కప్స్ అంట. ఇప్పుడే అడిగాను. చాలా బాగున్నాయి, అంటే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఇవి మనకైతే సెరామిక్లో ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ఆ టైప్లో ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ జాడీలు చూసారా, ఇవైతే పెరుగు వేసుకోవడానికి, ఇంకా తోడు పెట్టుకోవడానికి, ఇంకా ఊరగాయలు వేసుకోవడానికి ఇవైతే చాలా బాగానే పనికొస్తాయి. ఇవైతే 150, 200 ఆ రేంజ్ లో ఉన్నాయండి. బట్ అన్ని ఫస్ట్ క్వాలిటీలో అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను చూపించే వచ్చి ఇప్పుడు జయనగర్ కాంప్లెక్స్ బయట అండి, రోడ్ లో వరుసగా పెట్టుకుంటారు ఇవన్నీ. ఐ మీన్ బట్టలే కాకుండా ఫ్రూట్స్, వెజ్జెస్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తారండి. ఇది చూసారా, క్యాన్సర్ ఫలం అంటారు దీన్ని, లక్ష్మణ్ ఫలం అంటారంట. ఇవి తింటే గుండెపోటు అంతా రాకుండా ఉంటుంది, క్యాన్సర్కి పనిచేస్తుందంట. గైస్ ఇంతవరకు నేను తిరిగిన ప్లేసెస్ లో బెంగళూరులో జయనగర్ ఇంకా మల్లేశ్వరం ఈ 2 ప్లేసెస్ లో అయితే ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. రేట్లు కొద్దిగా ఎక్కువే, బట్ మీకు దొరకని ఫ్రూట్స్, వెజ్జెస్ అన్ని ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇంకొకటి తెలుసా మీకు, తమిళనాడులో ఫేమస్ అని మా ఇంజి అని అంటారు. అదైతే
జింజరు ప్లస్ మామిడికాయ ఫ్లేవర్ లో ఉంటుంది. ఇదిగో పక్కన ఈ అంకుల్ పెట్టుకొని అమ్ముతున్నారు చూడండి, ఇదైతే అల్లం కాదండి, అల్లం లాగే ఉంటుంది, దాన్ని మా ఇంజి అంటారు. అల్లము ప్లస్ మామిడికాయ టేస్ట్ అయితే వస్తుంది. ఇదైతే ఊరగాయ కానీ వేసుకున్నామంటే అండి మీరు నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పండు మిరపకాయలు అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఇది గాని ఒక్కసారి ఊరగాయ వేసుకొని తినాలి. బెంగళూరు మిరపకాయలు చాలా బాగుంటుంది. జయనగర్ లోని ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ ఉండే స్ట్రీట్ కి అయితే ఇప్పుడైతే మనం వచ్చేసాము. రంగోలీ వేసుకోవడానికి ఇవన్నీ యూనిక్ అయిన డిజైన్స్, ఇంకా హోమ్కి కావాల్సిన యూస్ఫుల్ అయిన థింగ్స్, వస్తువులు. ఇంకా ఇక్కడ చూసారా కాకరకాయలు, ఇవి నాటు కాకరకాయలు అంట. ఇవైతే గుత్తి కాకరకాయలు చేస్తారు కదా మన ఆంధ్రాలో, అవన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ. జయనగర్ లో షాపింగ్ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి కూరగాయలు పండ్లు అన్ని కూడా ఆఫ్టర్ 11కి వెళ్తే అప్పుడప్పుడే పెడతా ఉంటారు. సో ఫ్రెష్ గా అయితే దొరికేస్తాయి. ఇక్కడ చూసారా ఆలు అనుకున్నారు కదా, అది కాదండి, ఇది సపోటా అంట. పెద్ద పెద్ద సపోటా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటైతే తిని చూసానండి, తీయగా చక్కర్లాగా ఉంది. 11 గంటల తర్వాత పోతే మనకి పచ్చి బఠానీలు, ఇంకా కిడ్నీ బీన్స్, ఇంకా అలసంద గింజలు అన్ని ఒలిచి అమ్ముతారండి. ఇది చూసారా లావు లావు గింజలు. ఇవైతే మనము కర్రీ అయితే చేసుకొని చపాతీ అయితే చేసుకుంటే భలే ఉంటుంది. ఇది ఇంకొక స్ట్రీట్ అండి. ఇందులో మామిడికాయలు అంతా చాలా బాగుంటాయి. వేరే వేరే ఊళ్ళ నుంచి తెచ్చి మా ఇంజి అంతా అమ్ముతారని చెప్పాను కదా, అదే అండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇంత షాపింగ్ చేసినాక మనకైతే ఆకలి అయితే వేస్తుంది కదా. పక్క పక్కనే చాలా చాట్ బండ్లు, చాట్ షాపులు, ఇంకా స్వీట్ షాపులు అయితే చాలానే దొరికేస్తాయి. అలాగే ఎక్కువ ఇక్కడ ఫ్రూట్స్, ఇంకా పూలు చాలా అయితే అమ్ముతారు. ఇక ఇక్కడ షాపింగ్ తో పాటు గుళ్ళు కూడా చాలానే ఉంటాయండి. ఇక్కడ ఫేమస్ గుడి అంటే వినాయకుడు స్వామి గుడి. అదైతే మధ్యలో జయనగర్ స్టార్టింగ్ లోనే ఉంటుంది, అక్కడే మెట్రో స్టేషన్ దగ్గర. ఇది చూసారా పూలు జడలు కుడతారు కదా, అవన్నీ ఇక్కడైతే మనకు దొరికేస్తాయి. ఇదైతే భలే అల్లింది కదా ఆంటీ. ఇక్కడ సంపంగి పూలు చూసారా, ఇవి చూస్తుంటే నాకు తిరుమలనే గుర్తొస్తుంది. మనం నడిచిపోయే మెట్లు ఎక్కి ఇంకా కొండపైకి వెళ్ళిపోతాం అనంగా సన్న అక్కడ ఉంటాయి, భలే ఉంటాయి స్మెల్. ఎప్పుడు పోయినా ఆ స్మెల్ అయితే ఆస్వాదిస్తా, భలే ఉంటుంది. అదే ఫీలింగ్ నాకు ఇక్కడ కలిగింది. ఈ జయనగర్ లోనే ఇది ఒక షాప్ చూసానండి. సరే ఆకలేస్తాను తిందాం కదా అని వెళ్తే వాడు ఏందండి రేట్లు అట్టు చెప్తున్నాడు, వాసిపోతున్నాయి రేట్లు. ఒక పానీపూరి 60 రూపాయలు చెప్తున్నాడు. ఇంక సరే ఇంకేం చేసేది లేకుండా గమ్మున ఒక ప్లేట్ తినేసి అయితే వచ్చేసాను. షాప్ అంబియన్స్ అయితే బానే ఉంది, కానీ రేట్లే అండి వీడి దగ్గర చాలా ఎక్కువ. అదైతే చూస్తే నీదైతే దిమ్మ తిరిగిపోయింది నాకు. ఇక్కడైతే కారాసులు, మురుకులు, ఇంకా పబ్బిళ్ళలు, ఇంకా సేవ్గేలు చాలా అయితే ఉన్నాయి. వెరైటీ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఇంకా మిల్క్ షేక్లు, బాదం మిల్క్లు, రసమలాయిలు, గులాబ్ జామున్లు, ఇంకా పాల్కోవాలు, ఇంకా స్వీట్స్ చూసినారంటే 100+ స్వీట్స్ అయితే ఉంటాయండి. అన్ని స్వీట్స్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అప్పటైజింగ్ గా ఉంటుంది చూసేదానికి మాత్రం, బట్ రేట్లు కూడా అట్లే ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి మెల్లిగా పానీపూరి తినేసి మళ్ళా రిటర్న్ వచ్చేసాను. ఇప్పుడైతే షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి అయితే మిమ్మల్ని తీసుకెళ్లిపోతాను. బిఫోర్ వెళ్ళేటప్పుడు ఇంకా ఇటుపక్క రోడ్డు పైనే దండిగా వేసుకొని అమ్ముతానని చెప్పాను కదా, ఈ పక్క టాయ్ షాప్స్ అయితే చాలానే ఉంటాయండి. అలాగే ఈ పక్క ఫ్రూట్ షాప్స్ అయితే బండిలో పెట్టుకొని అమ్ముతారు. ఫ్రూట్స్ సూపర్ గా ఉంటుంది. ఇక్కడ పనసకాయలు, ఇంకా స్వీట్ కార్న్లు, ఇంకా ఇవేవో రాజస్థానీ ఐటమ్ అంట, అదేదో నాకు తెలియదు, బట్ చూపిస్తున్నాను మీకోసము. ఎవరన్నా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. రోడ్డు పక్కన షాపింగే అన్నమాట. కానీ ఇక్కడ కూడా మన నెక్లెసెస్లు, ఇంకా చిన్న ఐటమ్స్, క్లిప్స్, ఇంకా బ్యాంగిల్స్ ఐటమ్స్ అయితే చాలానే బాగుంటాయి. ఇలాగ చూసారంటే ఈ టౌన్ లో చాలా చప్పల్ షాప్స్ కనిపిస్తాయండి, చాలా బాగుంటాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంటుంది. నేనైతే 2 సార్లు షాప్ చేశాను లాస్ట్ బిఫోర్ జయనగర్ వచ్చిన. ఇంకా ఒకదాని వెనకాల ఒకటి షాప్స్ చూసుకుంటే అట్ట ముందుకు వెళ్ళిపోతా ఉంటే కళ్ళు అయితే జిగేల్మంటా ఉంటాయండి. అవన్నీ చూసి ఇంకా చేతులు కూడా దురదగా ఉంటాయి. ఏదో ఒకటి కొనేసి తప్ప మనం రాము ఇంటికి, అట్లా ఉంటుంది అనమాట. చూసి చెప్పాను కదా ఇక్కడ ఒక స్ట్రీట్ ఉంటుంది స్పెషల్ గా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అని. ఇక్కడైతే జాక్ ఫ్రూట్ లైవ్ లో కోసి అమ్ముతారండి. స్మెల్ అయితే గుమ్మ వచ్చేసింది, భలే. ఇప్పుడు జయనగర్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం మేము. ఇప్పుడైతే కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. బయట చూసినారంటే ఫుల్ గా బ్యాక్ సైడ్ చెప్పులు, బ్యాగులు ఇవే ఉంటాయండి. ఫుల్ ఎక్కడ చూసినా రండి అని పిలుస్తానే ఉంటారు. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఒక షాప్ ఉంటుందండి, లెగ్గిన్ కోసమే ఆ షాప్స్ ఉంటాయి. బ్రాండెడ్ లెగ్గిన్స్ మనకు బయట 300-400 పెట్టుకుంటాం కదా, అవి ఇక్కడ మనకు 200కే దొరికేస్తాయండి. చాలానే బాగుంటాయి. ఇంకొకటి ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే ఫేమస్ అనే చెప్పొచ్చు. ఇదైతే మనకు 40-50 రూపాయలకే ఒక సెట్ అయితే దొరికేస్తుంది మనకి. ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ అయితే టోటల్ గా 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ లోనే ముందర వెనకాల సైడ్ ఈ సైడ్ అయితే
దండిగానే ఉంటాయి. చెప్పులు, బట్టలు, స్కార్ఫ్‌లు, ఇంకా టాప్‌లు ఇవే ఉంటాయండి. బ్యాగులు అన్ని గర్ల్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఇన్ కేస్ మీకు శారీస్ కావాలంటే ఇక్కడైతే దొరకడం కష్టమే. ఒకవేళ దొరికినా గానీ చాలా రేట్లే చెప్పేస్తారు. ఇంకా మనం మెల్లిగా లోపలికైతే వచ్చేసాము. ఇక్కడైతే చెప్పాను కదా స్కార్ఫ్ ఫేమస్ గా ఉంటుందని. చూడండి స్కార్ఫ్‌లు ఎలా ఉన్నాయో. ఇంకా అట్లా ముందరికెళ్ళిపోతా ఉంటే మనకి చిన్న పిల్లల చెప్పుల షాప్స్ అయితే ఇక్కడ దండిగానే ఉంటాయి. అలా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, చిన్న చిన్న పిల్లలకి వాచులు, ఇంకా ఇంకొకటి చెప్పానా మీకు, ఇక్కడ ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయండి కొన్ని షాప్స్ లో. మనం బార్గెన్ కూడా చేయలేము. ఇప్పుడైతే మనం హోమ్ సెక్షన్ కి వచ్చేసాము. ఇక్కడైతే మనము గిఫ్టింగ్ పర్పస్ కి బ్యాగులు ఇవ్వడము, ఇంకేమన్నా వరలక్ష్మి వ్రతాలు, ఇంకా ఏమన్నా సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడాలు ఇవన్నీ చాలానే దొరికేస్తాయి ఇక్కడ. మనము తెలుగులో ఎట్లా పండగ అంటామో కన్నడలో వీళ్ళు హెబ్బ అంటారు పండగని. సో ఈ హెబ్బకి వరలక్ష్మి వ్రతం చూసారంటే లాస్ట్ 1 మంత్ నుంచి అయితే షాపింగ్ మొదలైపోతుంది. అంత బిజీగా ఉంటుంది. మెయిన్ గా వచ్చేదంటే చిక్పేటు, మల్లేశ్వరం, జయనగర్ అండి. ఈ 3 ప్లేసులకి అయితే ఫుల్ గా ఉంటారు జనాలు. నేనైతే ఇప్పుడు జయనగర్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నాను. ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని మనకి పూజా సామాగ్రిస్, దేవుడి పటాలు, ఇంకా అగరబత్తీలు, కడ్డీలు, గాజులు, ఇంకా రిటర్న్ ఐటమ్ గిఫ్ట్స్, ఇంకా దేవుడికి పూజా సామాగ్రికి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరికేస్తుంది మనకి. ఇంకొకటి చెప్పేదా మీకు, ఇక్కడ మనకి అగరబత్తీలు అయితే మైసూర్ లో ఫేమస్ అయిన బ్రాండ్ అండి, బాలాజీ బ్రాండ్ అయితే ఇక్కడ దొరికేస్తుంది. ఇది అయితే నిజంగా నమ్మరు, చాలా బాగుంటుంది. ఇది వెలిగిస్తే అండి నా కొండ పైన అదొక గుళ్ళో వెళ్తా అంటే మనకు ఒక ఫ్లేవర్ వస్తుంది కదా సువాసనగా, ఆ ఫ్లేవర్ అయితే కనిపిస్తుందండి. మీకు కూడా కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఫోటో పోస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఇక్కడ చూసారా దేవుడికి అలంకరించే వస్తువులన్నీ ఉన్నాయి. ఇంకా మనము నవరాత్రులప్పుడు బొమ్మలు కొలువు పెడతాం కదా, ఆ బొమ్మలన్నీ మనకి ఇక్కడ దొరికేస్తాయి. చూడండి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇంకా సరేనా దేవుడికి స్తోత్రాలు చదివే బుక్కులు, పసుపు కొమ్ములు, ఇంకా పసుపు కుంకుమలు, ఇంకా నెయ్యిలు, చాలా ఐటమ్ దొరికేస్తాయండి. మనము ఆంధ్రాలో ఒకలాగా పండగలు సెలబ్రేట్ చేస్తాం కదా, ఇక్కడ కర్ణాటకలో ఒకలాగా సెలబ్రేట్ చేస్తారండి. మనము ఒక రోజు చేస్తే వీళ్ళు 5 రోజులు చేస్తారు, అలా చేస్తారు. నాకైతే అర్థమే కాదు వీళ్ళు ఏ రోజు ఏ పండుగ వస్తుంది అనేసి. ఇంకా చూసారా ఇక్కడ తోరణాలన్నీ ఉన్నాయి, ఇంటికి కట్టే తోరణాలన్నీ. నేనైతే ఒక సీడ్ ఉండే తోరణాలు అయితే తెచ్చుకున్నానండి ఇంటి కోసం. ఇంకా మనకి జర్మన్ సిల్వర్లతో ఉండే ఐటమ్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి. తోరణాలు, ప్లేట్లు, ఇంకా గంధం కుంకుమ పోసుకునే గిన్నెలు అన్ని దొరుకుతాయండి మనకి. ఒక్కటి లేదని ఏమీ లేదు, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇంకా పంచలోహాలతో చేసిన విగ్రహాలు కూడా మనకు దొరుకుతాయి. ఇంటికి కట్టుకునే పూల మాలలు, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా సన్న కడ్డీలు పెట్టుకునే ఇది, ఇంకా దేవుడి పీటలు అన్ని దొరుకుతాయి. చూడండి ఇదైతే చెక్కతో చేసిన ఐటమ్స్, హ్యాంగింగ్స్ అండి. ఇంటి ముందర బాల్కనీలో పెట్టుకుంటాం కదా అవి. అండ్ ఇంకా ఇంట్లో లోపల డెకరేటివ్ పీసెస్ పెట్టుకుంటాం కదా కొంచెం షోకేస్ లో, ఇవంతా అన్ని ఇక్కడ దొరికేస్తాయి. ఇక్కడ పోతే మాత్రం మనం కొంచెం భారీగానే డబ్బులు తీసుకొని పోవాలండి. చూసిన ప్రతి ఒక్క ఐటమ్ కొనాలనిపిస్తుంది, బట్ అన్ని కొనలేం కదా, ఏదో ఒక సెలెక్టివ్ ఐటమ్స్ కొంటాం. మనకేం కావాలో అది ముందే డిసైడ్ చేసుకొని వెళ్తే తప్ప ఇక్కడ మనం ఆ షాపింగ్ నుంచి బయటపడలేమండి. అన్ని వెరైటీస్ ఆఫ్ వస్తువులు అయితే ఇక్కడ దొరికేస్తాయి. ఇప్పుడైతే మీకు ఇంకొక షాప్ ని చూపించడానికి అయితే తీసుకెళ్తున్నాను. మళ్ళీ నేనైతే గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చాను. ఇక్కడైతే కావేరి ఎంపోరియం అండి. అంటే ఏంటంటే కర్ణాటక గవర్నమెంటే మనకి చందనపు చెక్కలు విత్ ట్యాక్స్ తో పాటు అమ్ముతుంది అనమాట. పర్ గ్రామే ఐ థింక్ 500-600 అంత కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేనైతే చందనంతో చేసిన కడ్డీలు అయితే తీసుకున్నానండి, అంటే అగరబత్తులు చాలా బాగుంటాయి. ఇంక ఇవే కాకుండా మనకి ఇక్కడ చూస్తే అండి కావేరి ఎంపోరియం, ఇక్కడ చూసారంటే మనకి తాంజూర్ తో చేసిన పెయింటింగ్ తో చేసిన బొమ్మలు, ఇంకా చేతితో చెక్కిన విగ్రహాలు ఇవన్నీ దొరుకుతాయండి మనకి. సో లోపలైతే మనకి కెమెరా అయితే అలో చేయలేదు, సో నేను అందుకే బయట నుంచి అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంది కదా. ఫైనల్ గా అయితే మనం జయనగర్ కాంప్లెక్స్ ఫ్రంట్ వ్యూ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూసారంటే ఫుల్ షాపింగే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లో అయితే మీకు చాలా అయితే ఫుట్పాత్ షాపింగ్ అయితే ఉంటుందండి. చాలా బట్టలు, బొమ్మలు, టాయ్స్, ఇంకా ఆపోజిట్ లో చూసారంటే
కాఫీ షాప్స్ అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ. దీనికి రైట్ సైడ్ చూసుకున్నారంటే షాపింగ్ కాంప్లెక్స్ రైట్ సైడ్ ఇక్కడ బస్ స్టాప్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి బనశంకరి ఇంకా బన్నేరుగట్ట జూ అయితే చాలా దగ్గరే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఫైనల్ గా అయితే మన షాపింగ్ అంతా ముగించుకునేసాము. ఇంకా బయట వస్తుంటే ఈ బ్లౌజెస్ అయితే చూసానండి. ఇవైతే చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. ఇక్కడ జస్ట్ 500 రూపీస్ కి మనకి స్టిచ్ బ్లౌజ్ విత్ వర్క్ తో పాటు ఇచ్చేస్తున్నాడు. చాలా బాగుంది కదా. ఇదే బ్లౌజ్ నేను లోపల కాంప్లెక్స్ లోపల అడిగితే వాడైతే 900 చెప్పాడండి. చాలా ఎక్కువ అనిపించింది. అందుకే బయట వచ్చేసాను. బయట వచ్చి చూస్తే చాలా తక్కువ అండి ఇది. సో మీరైతే ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్ గా కూడా ఉంటుంది. అండ్ షాపింగ్ చేసే లోపల చాలా అలసిపోయాను. అండ్ ఈవినింగ్ అయిపోయిందండి. ఎదురుగానే మనకి ఒక హోటల్ అయితే ఉంటుందండి, యూడి అనేసి. ఇక్కడైతే మనకి బాజారా ఊట అంటే కర్ణాటక ఫేమస్ భోజనం అయితే దొరుకుతుంది. ప్రతి ఒక్కరు ఈ షాపింగ్ కాంప్లెక్స్ విజిట్ చేసేటప్పుడు ముందు అయితే ఫస్ట్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎదురుగా ఆపోజిట్ లో, అదే యూడి అండి. అక్కడైతే భోజనం చేసుకొని వచ్చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.